ఇంకొకడు మూవీ రివ్యూ. నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్న చియాన్ విక్రమ్ చాలా రోజులుగా కమర్షియల్ సక్సెస్ లు సాధించడంలో మాత్రం వెనుకపడుతూనే ఉన్నాడు. అయితే మరోసారి తానే హీరోగా విలన్ గా నటిస్తూ రూపొందించిన ఇంకొకడు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు చియాన్. మరి ఇంకొకడు చియాన్ స్థాయికి తగ్గట్టుగానే ఉందా లేదా చూద్దాం. ఇంకొకడులో 2 వైవిధ్యమైన పాత్రలు పోషించిన విక్రమ్ ఒక పాత్ర పేరు లవ్. ఈ లవ్ అనే ఒక సైంటిస్టు ఎవ్వరికీ దొరకకుండా రహస్యంగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. సైంటిస్ట్ లవ్ స్పీడ్ అనే ఓ డ్రగ్ ను కనిపెడతాడు. ఆ డ్రగ్ ను తన అవసరాలకు చెడు మార్గంలో వాడుకోవాలని ప్రయత్నించే అతడు ఈ క్రమంలోనే మలేసియాలో ఇండియన్ ఎంబసీపై దాడికి పాల్పడతాడు. దీంతో లవ్ ను పట్టుకునేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థ అఖిల్ అనే ఓ సస్పెండ్ అయిన అధికారిని పిలిపిస్తుంది. అఖిల్ పాత్రని కూడా విక్రమే చేశాడు. అఖిల్ కి మాత్రమే లవ్ కి సంబంధించిన చాలా విషయాలు తెలుసని ఇంటెలిజెన్స్ సంస్థ లవ్ ని పట్టుకునేందుకు అఖిల్ కి అన్ని అధికారాలు ఇస్తుంది. ఈ మిషన్ పై నిత్యా మీనన్తో కలిసి మలేషియా వెళ్లిన అఖిల్ అక్కడ లవ్ ను పట్టుకునేందుకు ఏమేం చేశాడు, అసలు అఖిల్ కి లవ్ కి ఉన్న సంబంధం ఏమిటి. నయనతార మరో హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర పేరు మీరా. ఇంతకీ ఈ మీరా ఎవరు, లవ్ కనిపెట్టిన స్పీడ్ అనే డ్రగ్ కథేంటి లాంటివి తెలుసుకోవాలంటే ఇంకొకడు సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి చెప్పాలంటే ఇంకొకడు సినిమాకి అన్ని విధాల ప్రధానమైన బలం విక్రమే. ప్రయోగాలకు విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడన్న విషయం ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అఖిల్, లవ్ అనే 2 విభిన్న పాత్రల్లో విక్రమ్ తన నటన స్థాయిని కొత్తగా మళ్లీ పరిచయం చేశాడు. ముఖ్యంగా లవ్ పాత్రలో విక్రమ్ ని తప్ప మరొకరిని ఊహించలేమేమో అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు. ఈ 2 పాత్రలను పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఇక స్పీడ్ డ్రగ్ ఎలా పనిచేస్తుందో మొదటి సన్నివేశంలోనే చెప్పేయడం బాగా ఆకట్టుకుంటుంది. మీరా పాత్రలో నయనతార ఎంత అందంగా కనిపించిందో అంతే బాగా నటించేసింది. సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అఖిల్, లవ్, స్పీడ్ డ్రగ్ ఇలా కథకు అవసరమైన పాత్రలను అంశాలను పరిచయం చేసిన విధానం కట్టిపడేసేలా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అఖిల్, లవ్ పాత్రల మధ్యన సెకండ్ హాఫ్ లో వచ్చే మైండ్ గేమ్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఒరిజినల్ స్లాట్ ముందే పూర్తిగా తెలిసిపోయేదిగా ఉండడం ఈ సినిమా విషయంలో పెద్ద మైనస్ పాయింట్. సైన్స్ ఫిక్షన్ అంశాన్ని పక్కన పెడితే ఇలాంటి కథతోనే చాలా సినిమాలు వచ్చి ఉండడం, ఇక సెకండ్ హాఫ్ లో హీరో విలన్ ఒకసారి ఎదురుపడ్డాక సినిమా అంతా ఒకే ఒక్క అంశం చుట్టూ సాగేది కావడం బోర్ కొట్టిస్తుంది. సైన్స్ ఫిక్షన్ విషయంలో లాజిక్ పక్కన పెడితే మిగతా చాలా విషయాల్లోనూ లాజిక్ అన్నదాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. సినిమా చూస్తున్నంతసేపు రోబో, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలు, హాలీవుడ్ లో ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్ స్టైల్ నెరేషన్ కనిపించింది. సాంకేతిక అంశాల పరంగా చూస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ ఒక కొత్త కాన్సెప్ట్ నే అందరికీ తెలిసిన కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ఫస్ట్ హాఫ్ విషయంలో బాగానే విజయం సాధించగా సెకండ్ హాఫ్ లో పక్కదారి పట్టినట్లు అనిపించింది. కొత్తదనమున్న ఓ ప్రయోగాత్మక అంశంతో కమర్షియల్ ఫార్మాట్ లో కథ చెప్పడం అన్నది సులువైనది కాదు. ఒక్కసారి అది బాగా కుదిరిందంటే సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చాలా సినిమాలే రుజువు చేశాయి. అయితే విక్రమ్ అనితర సాధ్యమైన నటన, హీరో విలన్ పాత్రలను పరిచయం చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో హీరో విలన్ల మైండ్ గేమ్ ఇలా సన్నివేశాలుగా చూస్తే ఇంకొకడులో కట్టుపడేసే అంశాలు చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకొకడు విక్రమ్ చేసిన ఇంకొక సాధారణ ప్రయోగంగా మాత్రమే మిగిలిపోతుందని చెప్పొచ్చు.